హలో ఆల్. ఇవాళ నేను పుల్లగూర చేసేస్తున్నానండి. మా అమ్మకి ఎంతో ఇష్టమైన పుల్లగూర. నాకు ఓపిక లేదు నేను వలవలేను ఆకు అని చెప్పినా కూడా ఆ పిల్ల వినకుండా చెయ్యమ్మా చెయ్యమ్మా అంటుండింది. సో నేను చేయాల్సి వచ్చిందండి. చూస్తున్నారు కదా, 4 కట్టలు చిర్రాకు, ఒక కట్ట గోంగూర ఒలిచేసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసుకోవాలా. కడిగేసుకున్న తర్వాత దాంట్లోకి కావాల్సిన టమాటాలు, ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు అన్నీ యాడ్ చేసేసుకోవాలా. చాలా అంటే చాలా బాగుంటుందండి పుల్లగూర. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఆకు కదా, ఆకు తింటే ఆకుకూరలు తింటే చాలా మంచిదండి హెల్త్కి. దీనికోసం మనం కాంబినేషన్లో కాకరకాయ తాలింపు చేసేసానండి. పుల్లగూర ప్లస్ కాకరకాయ తాలింపు చాలా మంచి కాంబినేషన్. మీకు కానీ పుల్లగూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.